హలో గైస్, వెల్కమ్ బ్యాక్. ఫైట్ క్లబ్, షట్టర్ ఐలాండ్, ఇన్సెప్షన్ ఇలాంటి మూవీస్ ఎంత పాపులర్ అనేది మనందరికీ తెలుసు. ఎందుకంటే ఈ మూవీల స్టోరీస్కి కనెక్ట్ అయ్యి మనం చూస్తున్నప్పుడు మూవీ అయిపోయే లోపు మనం ఎక్స్పెక్ట్ కూడా చేయలేని కొన్ని ట్విస్ట్తో మన బ్రెయిన్కి ఒక షాక్ ఇస్తారు. ఎగ్జాక్ట్లీ ఇలాగే స్టోరీ అండ్ మూవీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉండి ఎవరికీ తెలియని మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్తో ఉండే ఇంకో 10 మూవీస్ గురించి ఈ రోజు వీడియోలో చూసేద్దాం. నంబర్ 1, టైమ్ క్రైమ్స్. టైం ట్రావెల్ని బేస్ చేసుకుని వచ్చిన మూవీస్లో ఇది ఖచ్చితంగా టాప్ 10లో ఉంటుంది. హెక్టర్ అనే వ్యక్తి యాక్సిడెంటల్గా కాలంలో వెనక్కి ట్రావెల్ చేస్తాడు. తర్వాత ఆ టైం లూప్లోనే ఇరుక్కుపోతాడు. తను చేసే మిస్టేక్స్కి ఆ లూప్లో ఏమేం జరుగుతుంది, జరిగే కొన్ని క్రైమ్స్కి అతనికి లింక్ ఏంటి అనేది మిగతా మూవీ. టైం ట్రావెల్ అండ్ సైకలాజికల్ థ్రిల్లర్స్ ఇష్టం ఉన్న వాళ్ళు తప్పకుండా చూడాల్సిన మూవీ ఇది. ఈ టైం క్రైమ్స్ మూవీ యూట్యూబ్లో అవైలబుల్గా ఉంది, చూసేయండి. కొన్ని అన్వాంటెడ్ అడల్ట్ సీన్స్ అయితే ఉంటాయి, సో ఫ్యామిలీతో చూడడం కొంచెం కష్టం. నంబర్ 2, ద మెషినిస్ట్. క్రిస్టియన్ బేల్ మూవీస్ చాలా ఫేమస్, కానీ ఈ సైకలాజికల్ థ్రిల్లర్ అందరికీ తెలియదు. కేవలం ఈ మూవీ కోసం 78 kgs ఉండే క్రిస్టియన్ బేల్ వెయిట్ లాస్ అయ్యి 55 kgsకి తగ్గిపోయారు. ఇక మూవీ గురించి మాట్లాడితే, ఒక ఫ్యాక్టరీలో పనిచేసే ట్రెవర్ అనే వ్యక్తికి ఇన్సామ్నియా అంటే నిద్ర పట్టకపోవడం అనే వ్యాధి ఉంటుంది. దానివల్ల తన ఫిజికల్ అండ్ మెంటల్ హెల్త్ ఎలా డిస్టర్బ్ అవుతుంది, తను ఎలాంటి ప్రాబ్లమ్స్లో ఇరుక్కుంటాడు అనేది స్టోరీ. ఈ మూవీలో ఉండే ట్విస్ట్కి మీ మైండ్ తిరగకపోతే నేను గ్యారంటీ. ఈ మూవీ కూడా యూట్యూబ్లో అవైలబుల్గా ఉంది, వెంటనే చూసేయండి. నంబర్ 3, గాన్ గర్ల్. డేవిడ్ ఫించర్ మూవీస్ ఎలా ఉంటాయో మీ అందరికీ తెలుసు. అతను తీసిన 7, ఫైట్ క్లబ్, జోడియాక్ అండ్ ఇంకా చాలా థ్రిల్లర్స్ ఉన్నాయి. అందులో లెస్సర్ నోన్ థ్రిల్లర్ ఈ గాన్ గర్ల్. ఈ మూవీ స్టోరీ మాత్రం అద్రిపోద్ది. నిక్ అండ్ తన వైఫ్ ఏమీ అనే కపుల్ 5th వెడ్డింగ్ యానివర్సరీ రోజు నుండి ఏమీ కనపడకుండా పోతుంది. అసలు వాళ్ళ స్టోరీస్ ఏంటి, ఏమీ కిడ్నాప్ అయ్యిందా లేదా చనిపోయిందా, లేదా తిరిగి వస్తుందా, లేదా ఇంకా ఏమైనా జరుగుతుందా అనేది మీరే చూసేయండి. ఈ మూవీ చూడడానికి ఇండియన్ సైకలాజికల్ థ్రిల్లర్ లాగే ఉంటుంది. అండ్ ఈ మూవీ ఓన్లీ 18+ వాళ్ళు మాత్రమే చూడండి. దీంట్లో కొన్ని అడల్ట్ సీన్స్ కూడా ఉంటాయి. ఇది హాట్స్టార్లో అవైలబుల్గా ఉంది. నంబర్ 4, నోయింగ్. 1959లో లూసిండా ఎమ్రీ అనే స్టూడెంట్ తన స్కూల్లో వేసిన నంబర్స్ డ్రాయింగ్స్ 50 years తర్వాత జాన్ అనే లీడ్ క్యారెక్టర్ సన్కి దొరుకుతుంది. ఆ నంబర్స్ని జాన్ అబ్జర్వ్ చేసి అవి మామూలు నంబర్స్ కావని, ఒక్కో నంబర్ ఒక్కో ఇన్సిడెంట్కి లింక్ ఉందని రియలైజ్ అవుతాడు. ఆ నంబర్స్కి మీనింగ్ ఏంటి, లాస్ట్కి ఏమవుతుంది అనేది ఈ మూవీ స్టోరీ. ఈ మూవీ చూస్తున్నంతసేపు కూడా డెఫినెట్లీ మీరు మీ ఐస్ని కూడా బ్లింక్ చేయలేరు. ఈ మూవీ యాపిల్ టీవీలో రెంట్కి అవైలబుల్గా ఉంది. కొంచెం కష్టమైనా సరే వేరే వెబ్సైట్స్లో కూడా వెతికితే దొరికేస్తాయి. సో యాపిల్ టీవీ సబ్స్క్రిప్షన్ ఉంటే చూడండి, లేకపోతే వేరే వెబ్సైట్స్లో ట్రై చేయండి. నంబర్ 5, ఐడెంటిటీ. ఒకరోజు భారీ వర్షంలో 10 మంది స్ట్రేంజర్స్ ఒక మోటల్లో స్టే చేస్తారు. దాని తర్వాత వాళ్ళు ఒక్కొక్కరు హత్యకు గురవుతూ ఉంటారు. వాళ్ళు ఎందుకు చనిపోతున్నారు, వాళ్ళని ఎవరు చంపుతున్నారు అనేది మీరే చూసి తెలుసుకోవాలి. ఈ మూవీ క్లైమాక్స్లో వచ్చే ట్విస్ట్ అయితే మామూలుగా ఉండదు. ఈ మూవీ అమెజాన్లో రెంట్కి అవైలబుల్గా ఉంది. రెంట్కి వద్దు అనుకుంటే థర్డ్ పార్టీ వెబ్సైట్స్లో ట్రై చేసేయండి. నంబర్ 6, సోర్స్ కోడ్. ఈ మూవీలో స్టోరీ చాలా సింపుల్గా ఉంటుంది. కాల్టర్ స్టీవెన్స్ అనే US ఆర్మీ పర్సన్ ట్రైన్లో 8 minutesలో బ్లాస్ట్ అయ్యే ఒక బాంబ్ని అండ్ ఆ బాంబ్ పెట్టిన టెర్రరిస్ట్ని గుర్తించాలి. ఈ ప్లాట్ చాలా సింపుల్గా ఉన్న మూవీ అంతా మనల్ని కొంచెం కన్ఫ్యూజ్ చేస్తుంది అండ్ అట్ ది సేమ్ టైం చాలా గ్రిప్పింగ్గా కూడా ఉంటుంది. ఈ మూవీలో వచ్చే ట్విస్ట్కి మీరు డెఫినెట్లీ షాక్ అవుతారు. ఒకవేళ ఇప్పటిదాకా చూడకపోతే మాత్రం అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఉంది, వెంటనే చూసేయండి. నంబర్ 7, లూసీ. సాధారణంగా మనిషి బ్రెయిన్ 10% మాత్రమే యూజ్ చేయగలడు. మిగతా 90% బ్రెయిన్ పవర్ని హ్యూమన్స్ యూజ్ చేసుకోలేరు అనే ఒక మిత్ అయితే ఉంటుంది. అండ్ ఆ కాన్సెప్ట్ నుండి వచ్చిందే ఈ లూసీ మూవీ. మనిషి 100% బ్రెయిన్ యూజ్ చేస్తే ఏమేం జరుగుతుంది అనేది ఈ మూవీలో మెయిన్ పాయింట్. ఫోర్స్ఫుల్గా డ్రగ్స్ స్మగ్లింగ్ చేసే ఒక అమ్మాయి అనుకోకుండా ఒక ఇన్సిడెంట్తో ఒక ప్రాబ్లంలో ఇరుక్కుంటుంది. తర్వాత ఏమవుతుంది అనేది మిగతా స్టోరీ. డ్రగ్స్ అండ్ మాఫియా కాన్సెప్ట్ నుండి స్టార్ట్ అయ్యే ఈ మూవీ ఎండింగ్ వరకు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఈ మూవీ నెట్ఫ్లిక్స్లో అవైలబుల్గా ఉంది అండ్ అమెజాన్లో కూడా రెంట్కి అవైలబుల్గా ఉంది. ఎందులో చూడాలనుకుంటున్నారో మీ ఇష్టం. నంబర్ 8, కోహరెన్స్. 8 మంది ఫ్రెండ్స్ ఒక రోజు ఈవినింగ్ పార్టీ చేసుకుంటూ ఉంటారు. అయితే అదే టైంలో ఒక కామెట్ వెళ్ళే ఇన్సిడెంట్ కూడా జరుగుతుంది. ఆ తర్వాత వాళ్ళకి జరిగే స్ట్రేంజ్ ఇన్సిడెంట్స్ గురించే ఉంటుంది ఈ మూవీ. మూవీ అంతా రిలేషన్షిప్స్ని బేస్ చేసుకుని కొంచెం ఓవర్ డ్రామాతోనే ఉంటుంది. ఒకవేళ డ్రామా ఎక్కువగా ఇష్టపడే వాళ్ళు ఉంటే ఈ సినిమాను ఖచ్చితంగా చూసేయండి. ఈ మూవీ ఇండియాలో అయితే ఎక్కడ స్ట్రీమ్ అవ్వట్లేదు, సో వీలైతే థర్డ్ పార్టీ వెబ్సైట్స్లోనే చెక్ చేయండి, ఖచ్చితంగా దొరికేస్తుంది. నంబర్ 9, డార్క్ సిటీ. జాన్ అనే వ్యక్తి ఒక హోటల్లో నిద్రలేస్తాడు, కానీ అతనికి అసలు అంతకుముందు ఏం గుర్తుండదు. ఈవెన్ తను ఎవరో కూడా గుర్తుండదు. కొందరు స్ట్రేంజర్స్ ఒక సిటీలో పీపుల్ మైండ్స్ ని కంట్రోల్ చేస్తారు. ఇలా స్టార్ట్ అయిన మూవీ ఏలియన్స్ అండ్ సూపర్ పవర్స్ కాన్సెప్ట్ తో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఈ మూవీ కూడా ఇండియాలో అవైలబుల్గా అయితే లేదు, సో ఏం చేయాలో మీకు తెలుసు. నంబర్ 10, డీజావు. యుఎస్ఏలో ఒక టెర్రరిస్ట్ బాంబింగ్ వల్ల 543 పీపుల్ చనిపోతారు. ఈ కేసుని ఏజెంట్ డౌగ్ అనే ఒక ఆఫీసర్ ఇన్వెస్టిగేట్ చేస్తాడు. అయితే టెర్రరిస్ట్ అండ్ బాంబ్ని కనుక్కోవడానికి ఒక కొత్త టెక్నాలజీని యూజ్ చేస్తారు. ఆ టెక్నాలజీ ఏంటి అనేది చెప్తే మీకు థ్రిల్ పోతుంది. సో ఆ టెక్నాలజీ ఏంటి అండ్ టెర్రరిస్ట్ని ఎలా పట్టుకుంటారో మీరే చూసి తెలుసుకోవాలి. ఈ మూవీలో ఉండే ట్విస్ట్కి మీరు నిజంగానే సాటిస్ఫై అవుతారు. ఈ మూవీ కూడా ప్రెజెంట్ ఇండియాలో అయితే అవైలబుల్గా లేదు, సో చూడాలనుకుంటే కొంచెం ఎఫర్ట్ పెట్టాల్సిందే.
అండ్ ఈ మూవీస్ చూసాక వీలైతే అవి ఎలా ఉన్నాయో వీడియో కింద కామెంట్స్లో కూడా చెప్పేయండి. అండ్ ఒకవేళ మీరు ఇందులో ఆల్రెడీ చూసిన మూవీస్ కూడా ఉంటే వాటి గురించి మీ ఒపీనియన్ కూడా చెప్పేసేయండి. మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాం. అప్పటిదాకా బాయ్.